హాయ్ అండి. ఈరోజు మనం 30 సైజ్ నార్మల్ బ్లౌజ్‌కి హ్యాండ్స్ ఎలా మార్క్ చేసి కటింగ్ చేయాలో చూద్దాం. ముందుగా క్లాత్‌ని ఫోల్డ్ చేయాలండి. ఫస్టు ఒక ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇంకో ఫోల్డ్ చేయాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కదండీ! కాబట్టి డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసున్నాం కదండీ! ఇంతకు ముందు వీడియోలో. అది తీసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ఎంతుందో మెజర్‌మెంట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతూ చూద్దాము. ఇట్లా పెట్టి, ఇట్లా తిప్పుతూ చూడాలండి. మనకి 9.6 ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చిందండి బ్యాక్ పార్ట్‌ది. కాబట్టి మనకి హ్యాండ్స్ విడ్త్ కావాలి కాబట్టి 9.6 ఇంచెస్‌లో 1 ఇంచ్ తగ్గించి పెట్టాలి. 1 ఇంచ్ తగ్గిస్తే 8.6 ఇంచెస్ వస్తదండి. ఈ 8.6 ఇంచెస్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ సరిపోతుందో లేదో ముందు చూసుకోవాలండి. ఇట్లా పెట్టుకొని చూస్తే నాకిక్కడ 3 లైన్స్ తక్కువ వచ్చిందండి. 3 లైన్స్ తక్కువ వచ్చినా పర్వాలేదండి. ఎందుకంటే మనం 3 లైన్స్ అంటే మాక్సిమం ఎంతొస్తుందంటే ఇంత క్లాత్ వస్తుంది. ఇంత క్లాత్‌కి మనం క్లాత్ జాయిన్ చేయలేం కదండీ! 3 లైన్స్ అనేది మనకి ఖర్చులో వెళ్ళిపోతుంది కాబట్టి, ఇది నాకిప్పుడు 8:30కి ఒక లైన్ తక్కువుందండి. కాబట్టి సరిపోతుంది. ఇక్కడ నేను హెమ్మింగ్ చేయట్లేదండి. మడిచి స్టిచ్ వేస్తున్నాను. అందుకని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇటువైపు ఒక 1/2 ఇంచ్, ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేద్దాం. ఇప్పుడు హ్యాండ్ హైట్ అండి. ఈ హ్యాండ్ హైట్ నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఖర్చు 1/2 ఇంచ్. అదే మెజర్‌మెంట్స్ ఇక్కడ కూడా తీసుకోండి. ఇప్పుడు స్ట్రెయిట్‌గా లైన్ వేద్దాం. మనం ఇక్కడ చంక్ డౌన్ తీసుకోవాలి కదండీ! ఈ చంక్ డౌన్ అనేది ఇది నార్మల్ బ్లౌజ్ 30 సైజ్ కాబట్టి 3 ఇంచెస్ సరిపోతుందండి. ఇప్పుడు 3 ఇంచెస్. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేద్దాం. మనకి నడుము సైజు 7:30 వచ్చింది కదండీ! అదే 7:30 ఈ హ్యాండ్స్ కాడ కూడా పెట్టాలండి. ఇలా పెట్టాలి. ఈ పాయింట్ ఉంది కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టాలి. ఖర్చు 1:30. హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్ అండి. ఖర్చు 1:30. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్. ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుదాం. ఇక్కడ ఒక లైన్ ఉంది కదండి! ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకుందాం. ఇక్కడి నుంచి 1 ఇంచ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ అవుతూ ఒక లైన్ వేద్దాం. హ్యాండ్స్ కరువు తీస్తాం కదండి! అలాగా. ఇట్లా కొంచెం కొంచెం ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక కట్ పెట్టుకున్నామండి. ఇక్కడ ఒక కట్ పెట్టుకున్నాం. ఇక్కడ కూడా ఒక కట్ ఇప్పుడు హ్యాండ్స్‌కి లోతు తీయాలి కదండీ! ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్. మనం ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా! ఇక్కడ నుండి మనం ఇక్కడ 1 ఇంచ్‌కి ఒక లైన్ పెట్టుకున్నాం కదా! ఇక్కడికి తీసుకొని ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇలా అనండి. ఇలా అంటే మనకి ఇక్కడ ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ దగ్గర మనం 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలండి. 1/2 ఇంచ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కరువు తిప్పుతూ కలపాలండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు దీని మీదనే కట్ చేసుకుందాం. ఇదేనండి హ్యాండ్స్ మార్కింగ్ అండ్ కటింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.